గిల్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్. మళ్ళీ మైదానంలోకి అడుగు పెట్టబోతున్నాడు శుభ్మన్ గిల్. గాయంతో కొద్ది రోజులుగా ఇబ్బంది పడుతూ ఉన్న గిల్ ఫిట్నెస్ నిరూపించుకొని టీంలోకి వచ్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాడు. కివీస్ తో వన్డే సిరీస్ కు ఎంపిక కావాలని స్కెచ్ ఉంది. ఇక దేశవాళీ క్రికెట్ ఆడబోతూ ఉన్నాడు శుభ్మన్ గిల్. విజయ్ హజారే ట్రోఫీలో పంజాబ్ తరపున ఆడనున్నాడు గిల్. సిక్కిం, గోవాతో 2 మ్యాచ్లు ఆడనున్నాడు ఈ స్టార్ ప్లేయర్. ఇప్పటికే టీ20 వరల్డ్ కప్ కు దూరమయ్యాడు శుభ్మన్ గిల్. వన్డేల్లో కూడా గిల్ కెప్టెన్సీ పోతుందని ప్రచారం జరుగుతూ ఉంది. ఇప్పుడు గిల్ మరలా కూడా మైదానంలోకి అడుగుపెట్టినట్లు తెలుస్తుంది. పూర్తి డీటెయిల్స్ ఏంటనేది కూడా స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకట్ నడికి తెలుసుకుందాం. హలో వెంకట్. మరలా గిల్ మైదానంలోకి అడుగుపెట్టినట్లు తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? గత కొంతకాలంగా కూడా గిల్ అంటే జాతీయ జట్టు దూరంగా ఉన్నాడు. సౌత్ ఆఫ్రికాతో జరిగినటువంటి మొదటి అంటే రెండు టెస్ట్ల సిరీస్ కి సంబంధించి మొదటి టెస్ట్ లో అతను కొంత ఈ మెడగాయానికి సంబంధించి దూరం కావడం జరిగింది. ఆ తర్వాత గాయం తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలోనే అతను కొంత జట్టుకు దూరం అవుతూ వచ్చాడు. ఆ తర్వాత నుంచి కూడా కొన్ని కీలక పరిణామాలు కూడా చోటు చేసుకున్నాడు. సౌత్ ఆఫ్రికాతో జరిగినటువంటి వన్డే సిరీస్ లో కూడా గిల్ ఆడలేదు. అదేవిధంగా టీ20 సిరీస్ లో కూడా అతను ఆడలేదు. ఇక తర్వాత టీ20 వరల్డ్ కప్ కి సంబంధించి అదేవిధంగా ఇటు అలాగే న్యూజిలాండ్ తో టీ20 సిరీస్ కి సంబంధించి కూడా గిల్ ను పక్కన పెట్టడం జరిగింది. అక్కడి నుంచి కూడా గిల్ కెరీర్ కి సంబంధించి కొన్ని ఊహాగానాలు అయితే రావటం మనం చూస్తూనే ఉన్నాం. అంటే అతను అంతర్జాతీయ క్రికెట్ కి సంబంధించి అంటే టీ20 కెరీర్ అయిపోయిందా అనే ప్రశ్నలు కూడా కొంత వినిపించడం జరిగింది. టీ20 కెరీర్ కి సంబంధించి కూడా అటు అంటే అతను ఆస్ట్రేలియాలో రాణించకపోవడం, సౌత్ ఆఫ్రికాతో జరిగినటువంటి 5 వన్డేల సిరీస్ లో రాణించకపోవడం, అది ఏషియా కప్ లో రాణించకపోవడం, ఇవన్నీ కూడా కొంత అతని సామర్థ్యంపై కొంత అనుమానాలు అయితే కలిగించడం జరిగింది. ఇప్పుడు దీంతో మరి ఏం జరగబోతుంది ఏంటనే ప్రశ్నల నేపథ్యంలో ఇప్పుడు అతను దేశవాళీ క్రికెట్ ఆడేందుకు కూడా రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. త్వరలో అంటే విజయ్ హజారే ట్రోఫీకి సంబంధించి సిక్కిం, గోవాలతో జరగబోయే 2 మ్యాచ్ల్లో కూడా అతను ఆడనున్నాడు. ఎందుకంటే అతను అటు సీనియర్లు కూడా దీని అంటే ఫిట్నెస్ నిరూపించుకునేందుకు విరాట్ కోహ్లీ కానీ, రోహిత్ శర్మ కానీ, కేఎల్ రాహుల్ కానీ, రిషబ్ పంత్ ఇలా కొంతమంది కీలక ఆటగాళ్ళు ఆడటం జరుగుతుంది. ఇక ఈ నేపథ్యంలోనే శుభ్మన్ గిల్ కూడా విజయ్ హజారే ట్రోఫీలో పాల్గొనేందుకు రెడీ అవుతున్నాడు. అది ఇదే సమయంలో అంటే ఇక త్వరలో న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ కు జట్టును కూడా ప్రకటించనున్నారు. అతని సారథ్యంలోనే మళ్ళీ వన్డే సిరీస్ ఆడే అవకాశం ఉంది అనే ప్రచారం సైతం జరుగుతుంది. మరి దేశవాళీ క్రికెట్ లో అతను ఏ విధంగా రాణిస్తాడు? ఎందుకంటే అతను స్వదేశంలోని సౌత్ ఆఫ్రికాతో కొంత విఫలం కావడం జరిగింది. దాదాపుగా అతను ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ తర్వాత ఎక్కడా కూడా సరిగా రాణించలేదు. ఆస్ట్రేలియాలో కూడా 3 వన్డేల్లో విఫలమయ్యాడు. అదేవిధంగా అటు టీ20 సిరీస్ లో కూడా విఫలమయ్యాడు. కాబట్టి ఈ విజయ్ హజారే ట్రోఫీలో అతని ప్రదర్శన ఏ విధంగా ఉండబోతుందనే చూడాలి. ఇక ఇదే సమయంలో కొంత అంటే అతని ఫిట్నెస్ కి సంబంధించి కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయి. అదేవిధంగా న్యూజిలాండ్ కి సంబంధించి కొంత ప్రైమ్ బౌలర్స్ ఉంటే అతను ఆడలేడు అనేది కూడా కొంత వినపడుతున్నటువంటి కామెంట్. ఇక వన్డేలో కూడా గిల్ కెప్టెన్సీ పోతుందని ప్రచారం జరుగుతూ ఉంది వెంకట్. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే కేఎల్ రాహుల్ అద్భుతంగా అతనికి ఇప్పుడు కెప్టెన్సీకి సంబంధించి అతనికి వచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని కూడా కేఎల్ రాహుల్ పూర్తిగా వినియోగించుకోవడం జరిగింది. కాబట్టి గిల్ కూడా అదే తరహాలో వినియోగించుకునే అవకాశం ఉంది అనే మళ్ళీ అంటే ఇప్పుడు మన న్యూజిలాండ్ తో జరిగే టీ20 వన్డే సిరీస్ కి సంబంధించి కూడా అతని కెప్టెన్సీ బాధ్యతలు అప్పగిస్తే అతను ఖచ్చితంగా నిరూపించుకునే అవకాశం ఉంది అనే కామెంట్స్ అయితే వినపడుతున్నాయి. మరి అంటే గిల్ ను పక్కన పెట్టడమే మంచిది అనేది కూడా అంటే వన్డేలకు సంబంధించి కొన్నాళ్లు పక్కన పెట్టి అతను మళ్ళీ ఫామ్ లోకి వచ్చి అతను మళ్ళీ నిలకడగా అంటే ఆస్ట్రేలియా సేనా కంట్రీస్ లో సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలో రాణించిన తర్వాత అతన్ని తీసుకుంటే బాగుంటుంది అనే ఒపీనియన్స్ కూడా ఉన్నాయి. కాబట్టి కెప్టెన్సీకి సంబంధించి 2027 వరల్డ్ కప్ వరకు కూడా కేఎల్ రాహుల్ ను మళ్ళీ కొనసాగించడమే మంచిది అనే ఒపీనియన్స్ కూడా అటు సీనియర్లు కూడా వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. అటు మాజీ క్రికెటర్లు కూడా కేఎల్ రాహుల్ ఆటగాడిగా కూడా రాణిస్తున్నాడు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించినప్పుడు. కాబట్టి గిల్ ను కొంతకాలం పక్కన పెట్టాలి. అంటే అతను ఆటగాడిగా నిలబడినివ్వాలి ఫస్ట్. ఎందుకంటే అతని మీద అంచనాలు ఉంటాయి. ఆ అంచనాలను తట్టుకునే వయసు అంటే ఆ మెచ్యూరిటీ అనేది ఇంకా అతనికి క్రికెట్ లో రాలేదు అనే కామెంట్స్ కూడా ఉన్నాయి. మరి ఏం జరగబోతుందనే చూడాలి. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అనాలిసిస్ వెంకట్. ఇక ఫిట్నెస్ ను నిరూపించుకొని టీంలోకి వచ్చేందుకు గిల్ ప్రయత్నాలు మొదలుపెట్టాడు. కివీస్ తో వన్డే సిరీస్ కి ఎంపిక కావడానికి కూడా ఇప్పుడు గిల్ ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. దేశవాళీ క్రికెట్ ఆడబోతూ ఉన్నాడు శుభ్మన్ గిల్. విజయ్ హజారే ట్రోఫీలో పంజాబ్ తరపున ఆడనున్నాడు గిల్. ఇక సిక్కిం, గోవాతో 2 మ్యాచ్లు ఆడనున్నాడు ఈ స్టార్ ప్లేయర్. ఇప్పటికే టీ20 వరల్డ్ కప్ కు దూరమైన విషయం మనందరికీ కూడా తెలిసిన విషయమే. ఇక వన్డేలో కూడా గిల్ కెప్టెన్సీ పోతుందని కూడా ప్రచారం జరుగుతూ ఉంది.